ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 17న జరగనున్న బక్రీద్ పండుగ దృష్ట్యా ముస్లిం హిందూ మత పెద్దలు పలు శాఖల జిల్లా అధికారులతో ప్రకాశం భవనంలో సమన్వయ సమావేశం. కురుచెడులో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సీట్ల భర్తీకి ఆహ్వానం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న ప్రధాన ఉపాధ్యాయులు సాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మీగడ ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివగంగా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి. సీతా సమేత శ్రీరాముల వారు దర్శించిన ఆలయంగా ప్రఖ్యాతిగాంచిన సిద్ధేశ్వర స్వామి ఆలయం. భక్తులను ఆకట్టుకుంటున్న సీతమ్మ వారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమవాదిగా ప్రజాపాలన సాగిస్తామని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో కొనకనమిట్ల పొదిలి మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నారాయణరెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, ఎల్ఈడి బల్బులు వెలుగు నింపుతామని, నా విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటామని తెలిపారు. పట్టణంలో మంచినీటి సమస్యపై దృష్టి పెట్టడారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల పొదిలి మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాణ సమానులైన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనల అభిమానులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. సమిష్టి కృషి ఎలా ఉంటుందో చూశాం. సమిష్టి పోరాటం ఎట్లా ఉంటుందో ఈరోజు పోరాడి చూపించాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు ఏ మండలంలో కూడా మనకు తగ్గలేదు, మెజార్టీ రాలేదు అనుకోకుండా ప్రతి మండలంలో మెజార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదం పడింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. కలిసి కష్టపడి కలిసి పనిచేస్తే ఫలితం ఈ రకంగా ఉంటుంది అని మన అందరికీ అర్థమైంది. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మంచి వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. ఈ నెల 17వ తేదీ బక్రీద్ పండుగ దృష్ట్యా ముస్లిం హిందూ మత పెద్దలు పలు శాఖల జిల్లా అధికారులతో ప్రకాశం భవనంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. బక్రీద్ నేపథ్యంలో జంతువధ, జిల్లా పరిస్థితులు, గతంలో జరిగిన సంఘటనలపై సమీక్షించి ఎటువంటి ఉద్రిక్తలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దీనిలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణా, ఓవర్లోడింగ్ కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. వీటిలో రవాణా, పశుసంవర్ధక, పోలీసు, రెవెన్యూ శాఖల నుంచి ఒక్కో ఉద్యోగి ఉండేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. గతంలో ఘర్షణలకు దారితీసిన ప్రాంతాలపై మరింత దృష్టి సారించామన్నారు. పారిశుద్ధ్య పనులకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. వెటర్నరీ డాక్టర్లంతా ఆది, సోమవారాల్లో ఆయా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండేలాగా ఆదేశాలు జారీ చేశామన్నారు. మాంసాహారం తినడం, ఏవైనా కారణాలతో డయారియా వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇక చెక్ పోస్టుల వద్ద అక్రమంగా తరలిస్తున్న పశువులను గుర్తిస్తే బక్రీద్ ముగిసే వరకు వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇక ప్రజలు, మత పెద్దలు, అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు. జిల్లాలో తొలుత మున్సిపాలిటీలోని శాశ్వత ప్రతిపాదికన కబేళాలు, చేపల మార్కెట్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమంగా పశువుల రవాణా, జంతువధను గుర్తించిన వైద్య, పోలీసు సహాయం అవసరమైన పారిశుద్ధ్య పనుల్లో లోపాలు గుర్తించిన నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. జేసీ సూచించారు. అందుకోసం 24 గంటలు పనిచేసేలాగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కంట్రోల్ ఫోన్ నంబర్లు 5355 70934 72086 8096257844లుగా ప్రకటించారు. ఇక ఇవి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జేడీ బేబీ రాణి, డీటీసీ సుశీల, డిపిఓ ఉషారాణి, ఒంగోలు కనగిరి ఆర్డీఓలు సుబ్బారెడ్డి, జాన్ ఇర్విన్, ఒంగోలు డీఎస్సీపీ కిషోర్ బాబు, ఓఎంసీ కమిషనర్ జస్వంత్ రావు, కనగిరి దర్శి, మున్సిపల్ అధికారులు, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ముస్లిం మత పెద్దలు, హిందూ మత పెద్దలు మరియు అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ,
మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖ, మన పశుసంవర్ధక శాఖ, అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమన్వయ కమిటీ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగినది. సో ఈ సమావేశంలో మరి ఈ బక్రీదు పర్వదినం ఏ విధంగా జరుపుకోవాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాల మీద మరి మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా మనకి గోవధ నిషేధం కనుక గోవధ మీద ఎక్కడ కూడా ఎటువంటి ఇది తీసుకోవడానికి, గోవధ చేయడం కానీ తర్వాత జంతువులను హింసించడం కానీ చట్టరీత్యా నేరము. సో దానికి మరి అన్ని విషయాలు మరి ముస్లిం మత పెద్దలకి, హిందూ మత పెద్దలకి తెలియజేయడం జరిగింది. అట్లాగే మరి ఇంటిగ్రేటెడ్గా ఈ 2 రోజులు 18 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి అక్రమ జంతు రవాణా ఏదైనా జరిగితే దాని మీద విజిలెంట్గా ఉండడానికి, అట్లాగే మరి మున్సిపల్ ఏరియాస్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా స్టాఫ్ని 24/7 డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏమైనా ఫిర్యాదులు ఏమైనా ఇవి వస్తే ఒక సెపరేటు మనము కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఈ రోజు నుంచి పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ కమాండ్ కంట్రోల్ రూము నెంబర్స్ 7093472086. సో ఐఎమ్ రిపీటింగ్ 7093472086. అట్లాగే 8096257844, 8096257844. ఈ 2 నెంబర్లు మనము కమాండ్ కంట్రోల్ రూమ్గా పెట్టుకోవడం జరిగింది. ఇవి నెక్స్ట్ 2-3 డేస్ ఇవి ఇక్కడ ఉండడం జరుగుతుందండి. ప్రజల నుంచి కానీ లేదా ఏదైనా సమస్యలు గ్రీవెన్స్ ఉంటే ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు. ఇందులో పోలీస్ శాఖ నుంచి పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, యానిమల్ హస్బెండరీ, హెల్త్ ఈ అన్ని శాఖల నుంచి కూడా సంబంధిత ఆఫీసర్సు ఇందులో ఉండడం జరుగుతుంది. సో మరి అందరు ముస్లిం సోదరులకు కూడా ముందుగా మరి జిల్లా కలెక్టర్ గారి తరఫున, నా తరఫున, మరి జిల్లా యంత్రాంగం తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఇది అత్యంత సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకొని మరి అల్లా ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను. జూనియర్ కళాశాలలో మిగిలిన సీట్లు భర్తీ చేయటకు ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వైఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని వైఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం జూనియర్ కళాశాల నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతులు లభించడంతో మొత్తం 80 సీట్లకు గాను మిగిలిన సీట్లను భర్తీ చేయటకు ఆసక్తి కలిగిన మండలాల్లో ఉన్న విద్యార్థులు స్కూలుకు వచ్చే నేరుగా తమ దరఖాస్తులను చేసుకుని అడ్మిషన్ పొంది కళాశాల చదువులను కొనసాగించాలని ప్రధానోపాధ్యాయులు సాయి కోరారు. ఈ విద్యా సంవత్సరం ఎంపీపీ, ఎంపీసీ, సిఈసి, కో ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నట్లుగా తెలిపారు. ఎంపీసీలో 40, సిఈసిలో 40 సీట్లకు గాను మిగిలి ఉన్న సీట్లను భర్తీ కోరుతుండగా కేటగిరీస్ వైడ్గా ఉన్న విద్యార్థులు కళాశాలకు వచ్చి నేరుగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని మండలంలోని విద్యార్థి తల్లిదండ్రులు గమనించి ఎక్కడో దూర ప్రాంతం వెళ్లి చదువుకోవడం కంటే కూడా ప్రభుత్వం మన ఊర్లోనే ఇంటర్మీడియట్ చదువుకోవడానికి కావాల్సిన అనుమతులు ఇచ్చి ఉండగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్.
శివగంగ వాటర్ ప్లాంట్ ను మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా పొదలి పట్టణంలోని పిచ్చిరెడ్డి తోటలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మీగడ ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివగంగ వాటర్ ప్లాంట్ ను మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఓబుల్ రెడ్డి నారాయణరెడ్డికి ఘనంగా స్వాగతం పలికి పూలదండలతో సన్మానించారు. అనంతరం నారాయణరెడ్డి వాటర్ ప్లాంట్ మిషన్ స్విచ్ ఆన్ చేసి మిషన్ ను ప్రారంభించారు. వ్యాపారం బాగా జరగాలని ఆయన ఆశించారు. ఈ కార్యక్రమంలో పొదలి టీడీపీ జనసేన నాయకులు అభిమానులు పాల్గొన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల గుడి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే సీత సమేత శ్రీరాముల వారు దర్శించిన ఆలయాన్ని చూడాలన్నా, సీతమ్మ బావి గురించి తెలుసుకోవాలన్నా కొమరోలుకు రావాల్సిందే. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని చింతలపల్లెకు వెళ్లే రహదారి సమీపంలో ఉన్న దామచర్ల చెరువు సమీపంలోని సిద్ధేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రాధాన్యత గల ఆలయం. ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యతతో పాటు పురాణ ప్రాధాన్యత కూడా ఉంది. వివరాల మేరకు సిద్ధేశ్వర స్వామి ఆలయం క్రీస్తు శకం 15వ శతాబ్దంలో కాళహస్తిని పరిపాలిస్తున్న దామచర్ల రాజులు నిర్మించారు. ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగాక తూర్పు వైపున ఈ ప్రాంత రైతుల కోసం, ప్రజల కోసం దామచర్ల చెరువు నిర్మించారు. కొమరోలు మండల ప్రజలకు త్రాగు, సాగుకు నీటికి ఉపయోగపడుతుంది. అప్పటి విజయనగరం సామ్రాజ్యరాజు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారని ఇక్కడ ఉన్న శిలాశాస్త్రం బట్టి తెలుస్తుంది. ఆ కాలంలో ఏర్పాటు చేసిన 2 శిలాఫలకాలు తేత్రాయుగం నాటి సీతమ్మ వారి బావి మరియు విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకత కలవి. ఇవి ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉండడం మరొక విశేషం. ఇదిలా ఉంటే తేత్రాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసే సమయంలో సీతారామ లక్ష్మణుడు ఈ ప్రాంతానికి వచ్చారని, ఇక్కడ కొద్ది రోజులు ఉన్నారని, సీతమ్మ వారు స్నానం చేయడానికి ప్రత్యేకంగా త్రవ్విన బావి నేటికి చెక్కు చెదరకుండా అందరినీ అలరిస్తోంది. ఇక మరొక వైపు సీతమ్మ వారి విగ్రహం, ఆమె పాదరక్షకులు గుర్తులు ఆలయంలో ఉన్నాయి. ఆ కాలంలో నిర్మించిన అనేక విగ్రహాలు ఉండగా కొన్ని విగ్రహాలను గుప్త నిధుల పేరుతో కొంతమంది దొంగలు చాలా ఏళ్ల కిందట ధ్వంసం చేసినట్లుగా ఆలయ పూజారి తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం వాటిని తిరిగి పునర్నిర్మాణం చేసినట్లుగా ఆలయ పూజారి శేషనుడై తెలియజేశారు. కాళహస్తి ప్రభువులైనటువంటి దామెల్ల రాజుల చేత 15వ శతాబ్దంలో నిర్మించినట్టుగా మనకు శిలాశాసనాలు ఆధారాలు కనిపిస్తున్నాయి. 15వ శతాబ్దానికి ముందుగా ఉన్నటువంటి శిలాశాసనాలు అనేక రకాల భాషల్లో మిళితమైనటువంటి శాసనాలు ఇక్కడ సంరక్షించబడుతూ ఉన్నాయి. దీన్ని ఆధారంగా ఇక్కడ చారిత్రకంగా, పౌరాణికంగా సీతమ్మ వారు ఇక్కడ శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో విడిది చేసినట్లు, కొంతకాలం నివసిస్తున్నట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. ఆమె సీతమ్మ తల్లి స్నానం చేయటం కోసం ఒక బావిని తొలగించినట్టుగా సీతమ్మ వారి బావిగా ప్రతి ఎప్పటికీ కూడా బావిలో నీరు ఉండేటివి. ఇప్పుడు ఈ కాలంలో వర్షాలు లేని ప్రదర్శన కారణం వలన తక్కువ నీరుతో బావి ఉంది. దాన్ని కూడా పునరుద్ధరణ కూడా చేశారు భక్తులు. ఈ దేవాలయంలో ప్రముఖమైనటువంటి మూలమూర్తి భైరవేశ్వరుడు, మూల విరాట్ అమ్మవారు, ఆ భైరవేశ్వరి మాత ఇద్దరు కొలువై ఉన్నారు. ఆలయానికి తూర్పు భాగంలో కాళహస్తి ప్రభువులైనటువంటి దామెల్ల రాజులు ఈ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి కొమరోలు మండల చుట్టూ అన్ని గ్రామాలకు సంరక్షణ కోసం, పాడి పంటల కోసం చెరువును త్రవ్వించటం జరిగింది. ఈ చెరువులో నీరు దాదాపుగా ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఎప్పుడైనా వర్షాలు తగ్గినప్పుడు కొద్దిగా నీరు తగ్గుతున్నాయి, కానీ మిగతా సమయాలలో ఈ పొలాలకు నీరు బాగానే ఉపయోగపడుతుంది. సుమారుగా చుట్టుపక్కల 16 గ్రామాలు ఈ చెరువు కింద పంటలను పండించుకుంటూ ఉంటుంది. ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ కార్యక్రమాలు మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి ఇలాంటికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వము ఇంకా సహాయ సహకారాలు అందించి ప్రజలందరికీ ముందుకు పోయేటట్టుగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో మట్టి నమూనా తీసే విధానం మరియు దాని యొక్క ప్రాముఖ్యతను డిజిటల్ గ్రీన్ ఈ-మిర్చా సంస్థ వారి ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ అధికారిని పి విష్ణుప్రియ రైతు భరోసా సిబ్బందికి మరియు రైతులకు తెలియజేశారు. రైతులకు మట్టి పరీక్షపై అవగాహన కార్యక్రమాన్ని గిద్దలూరు మండలంలోని బుర్జుపల్లె మరియు కృష్ణంశెట్టిపల్లె రైతు భరోసా కేంద్రాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి విష్ణుప్రియ మాట్లాడుతూ మట్టి పరీక్షల ఆధారంగా వచ్చిన ఫలితాలకు అనుగుణంగా వ్యవసాయాన్ని చేపట్టాలని, తగిన విధంగా రసాయన ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలని సూచించారు. తద్వారా రైతులు పెట్టిన పెట్టుబడితో పాటు అధిక దిగుబడులకు పెట్టిన పెట్టుబడితో పాటు ఆదాయాలను పొందవచ్చని సూచించారు. డిజిటల్ గ్రీన్ వారి సాయంతో మిరప పండించే రైతులకు పంటకు సంబంధించిన సలహాలు, సూచనలను మొబైల్ ఫోన్ల ద్వారా అందిస్తామని మరియు పంట కోత అనంతరం నాణ్యతా పరీక్షలు, మార్కెటింగ్ లో కూడా సహాయం అందిస్తామని సూచించారు. ఈ కార్యక్రమం డిజిటల్ గ్రీన్ ప్రతినిధి చంద్రశేఖర్ మరియు రైతు భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
రజక సంఘ ఆధ్వర్యంలో మధ్యలయ స్వామి ఆలయం నిర్మించి గత 11 సంవత్సరాలుగా రజకులు మధ్యలయ స్వామి మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కేంద్రంలో మధ్యలయ స్వామి వారి నిర్మించి 11 సంవత్సరాలైన సందర్భంగా రజక సంఘ ఆధ్వర్యంలో రజకులు మధ్యలయ స్వామి మహోత్సవాలు నిర్వహించారు. ఇంకా మధ్యలయ స్వామి మహోత్సవాల సందర్భంగా పూర్వపు సాంప్రదాయం ప్రకారం మధ్యలయ స్వామికి ఏనుముల పుల్లయ్య వారి కుటుంబం నుండి ప్రధాన బోనంతో కలసి మహిళలు తమ బోనాల మధ్యలయ స్వామికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో రజకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మధ్యలయ స్వామికి విశేష పూజలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ మండిపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎర్రగొండపాలెం మండలం పరిధిలో ఉన్న పలు పంచాయతీలలోని సచివాలయాలకు ఉన్న జగన్ బొమ్మలను పగలకొట్టి తొలగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడం, కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో వైసీపీ శ్రేణులు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పాలి. ఎర్రగొండపాలెం పట్టణం పరిధిలోని పలు సచివాలయాల భవనాలను ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి జగన్ బొమ్మలను అధికారుల ద్వారానే తొలగించారు. కొన్నింటిని పగలకొట్టి మరీ తొలగించారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారా నిర్మించిన భవనాలను ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పగలగొట్టుకోవడం మంచి పని కాదన్నారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడి ఉంటే మళ్లీ అధికారంలోకి వచ్చిన పార్టీలు వారి అవినీతికి ఎండగట్టాలి తప్ప ఇలా అభివృద్ధిలో భాగమైన కట్టడాలను, ఆ కట్టడాలకు ఉన్న ఫోటోలను పగలగొట్టడం భావ్యం కాదని మరికొందరు చర్చించుకుంటున్నారు. దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరుపేద వికలాంగుడికి నిత్యావసర సరుకులు అందజేత. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని సర్వేరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సుబ్బయ్య వికలాంగుడు. నడవలేని పరిస్థితి అతనిది. పక్షవాతంతో కాళ్లు సచ్చుబడిపోయిన వ్యక్తి. ఈ విషయాన్ని గుర్తించిన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శరత్ బాబు, సెక్రటరీ కారుమంచి చిన్నపేరయ్య అతనికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు మరియు బియ్యం అందించడం జరిగింది. ఇక వికలాంగుడు సుబ్బయ్య కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడడం గుర్తించి ఈ సాయం చేసినట్లుగా దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శరత్ బాబు తెలిపారు. దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారికి సుబ్బయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు శరత్ బాబు, సెక్రటరీ కారుమంచి చిన్నపీరయ్య, కోనేటి ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.